చందమామ కథ ప్రత్యుపకారం. వింధ్యారణ్యానికి సమీపంలో ఒక పల్లె ఉంది. ఆ పల్లెలో ఒక పాములవాడు ఉండేవాడు. వాడొకనాడు అడవికి వెళ్ళి ఒక పుట్ట ఎదుట నిలబడి నాగస్వరం బుర్రతో ఊదేసరికి ఆ పాట విని పుట్టలో నుంచి నాగు పాము ఒకటి చక్కా వచ్చింది. ఆ పాము పడగ విప్పి ఆడుతూ వాడి పాట వినడంలో మైమరిచిపోయి ఉండగా చూసి వాడు దాన్ని పట్టేసి తన బుట్టలో పెట్టేసుకున్నాడు. ఆ పాము తనకు జరిగిన మోసానికి దిగులు చెంది ఆ ఆపదలో నుంచి తప్పించుకోవటం ఎలాగా అని ఆలోచిస్తుండగా దయామయుడు అనే సామంతరాజు ఎదురై, "ఏమిట్రా అబ్బి బుట్టలోనిది?" అని వారిని అడిగాడు. "ప్రభు, గొప్ప జాతి త్రాచుపామును పట్టాను, చూస్తారా?" అంటూ పాములు వాడు దానిని చూపించాడు. ఆ అదను చూచుకుని పాము సామంతరాజుతో, "రాజా, అడవిలో నేను స్వేచ్ఛగా తిరగకుండా ఈ కిరాతకుడు నన్ను మోసం చేసి చెరపట్టి తీసుకుపోతున్నాడు. నన్ను వీని బారి నుంచి తప్పించి స్వేచ్ఛను ప్రసాదించు ప్రభు" అని మొరపెట్టుకుంది. రాజు జాలిగుండె కలవాడు. పాములవాడితో, "అబ్బి, పామును వదిలేసెయ్యి, దాని దారిన అది పోతుంది" అని చెప్పాడు. కానీ పాములవాడు, "ప్రభు, ఈ పామును ఊళ్ళమ్మట తీసుకెళ్ళి ఇంటింటా తిప్పి ముష్టెత్తుకుంటే గాని నాకు నా సంసారానికి గడవదు. దీన్ని వదిలేయమని ఆజ్ఞాపించి నా కడుపు మీద కొడతావా స్వామి" అన్నాడు. అందుకు దయామయుడు, "అదే కారణమైతే ఈ ముత్యాల హారం తీసుకుపోయి అమ్ముకో, దీనితో నీ దరిద్రం తీరుతుంది. పాముని మాత్రం వదిలేయి" అని అంటూ మెడలోని హారాన్ని తీసి వాడి చేతిలో పెట్టాడు. పాములవాడు సంతోషించి పామును వదిలేసి తన దారిన తాను పోయాడు. పాము తన పడగను వంచి రాజుకి నమస్కారం చేసి, "రాజా, నీవు నాకు ఈనాడు చేసిన మేలు ఎన్నడూ మరువను" అని కృతజ్ఞత తెలిపి మాయమైంది. రాజు కూడా వెళ్ళి తన కోట చేరుకున్నాడు. కొంతకాలం గడిచిపోయింది. రాజు అంటే గిట్టని సామంతులు కొందరు చక్రవర్తితో అతని మీద చాడీలు చెప్పి ద్వేషం పుట్టించారు. రాజు తరచూ వింధ్యారణ్యాలకు వెళ్ళి అక్కడ బిల్లులతో కుట్ర చేస్తున్నాడని వాళ్ళందరినీ లేవదీసి చక్రవర్తి పైన యుద్ధానికి రాబోతున్నాడని లేనిపోనివన్నీ కల్పించి చెప్పేసరికి చక్రవర్తికి నిజమేననిపించింది. ఆయన రాజుని ఏదో మిషపైన రప్పించి అతడు ఒంటరిగా ఉండగా బంధించి ఖైదులో వేయించాడు. "అయ్యో, నేనేం నేరం చేశానని నాకు ఈ శిక్ష విధించారు" అని రాజు తనలో తాను దిగులు పడుతూ రోజులు వెల్లబుచ్చుతూ ఉన్నాడు. ఒకనాటి అర్ధరాత్రి వేళ ఎదురుగా ఏదో మెదులుతున్నట్టుగా కనపడింది. నిదానించి చూస్తే అదొక సర్పం. అది పడగ ఎత్తి రాజుతో, "రాజా, నన్ను మర్చిపోయావా? ఆనాడు అడవిలో కిరాతకుని బారి నుంచి నీవు నన్ను రక్షించావే, ఆ సర్పాన్నే నేను" అంది. "ఓహో, నువ్వా? ఎందుకొచ్చావు ఇక్కడికి? కాపలా వాళ్ళు చూస్తే నిన్ను చంపేస్తారే, వెళ్ళిపో" అన్నాడు రాజు. "పర్వాలేదు రాజా, నన్ను ఆనాడు నువ్వు ఆ చెర నుంచి విడిపించావు, ఈనాడు నిన్ను ఈ చెర నుంచి విడిపించడానికే ఇప్పుడు వచ్చాను" అంది నాగు. రాజు, "వెర్రిదానా, నన్ను నువ్వు విడిపించలేవు. ఏమంటే గిట్టని వాళ్ళు నాకు ప్రతికూలంగా చక్రవర్తి చెవిలో పోసిన విషం చాలా చెడ్డది. ఆ విషానికి నీ కోరలలో విషానికి పోలికే లేదు" అన్నాడు. అందుకు నాగు, "రాజా, నువ్వు చెప్పిన మాట నిజమే, కానీ నిన్ను మాత్రం నేను రక్షించగలను. ఉపాయం చేత ఏమైనా సాధించవచ్చు. నిన్ను చెర నుంచి తప్పించడానికి నేను ఉపాయం ఆలోచించుకునే వచ్చాను" అంది. "ఏమిటది?" అని అడిగాడు రాజు. "తెల్లవారేలోగా నేను చక్రవర్తి అంతఃపురం చేరుకొని నిద్రలోంచి లేచేసరికి ఆయన కంఠాన్ని చుట్టుకొని ఉంటాను. నన్ను చంపుదామని కర్రలు కత్తులు పుచ్చుకొని అందరూ వస్తారు. కానీ నేను చక్రవర్తి కంఠాన్ని చుట్టుకొని ఉండడం చేత నన్ను కొడితే నా ప్రాణంతో పాటు చక్రవర్తి ప్రాణం కూడా పోతుంది గనుక నా వంటి మీద దెబ్బ వేయటానికి ఎవరూ సాహసించరు. చక్రవర్తికి అపాయం కలగకుండా పాము నుండి ఆయనను రక్షించే మంత్రగాళ్ళెవ్వరూ లేరా అని వాళ్ళు వెతకడం మొదలు పెడతారు. అప్పుడు నువ్వు సర్పానికి మంత్రం చేత వశం చేసుకొని చక్రవర్తిని రక్షించగలను. నేను అడవుల్లో తిరిగేవాణ్ణి, నాకు ఈ మంత్రాలు వచ్చు అని చెప్పు. అప్పుడు నీ ఆజ్ఞానుసారం నేను వర్తిస్తాను" అని పాము తన ఉపాయాన్ని అతడికి తెలియచేసి మాయమైంది. ఆ ప్రకారమే చేశాడు రాజు. సూర్యోదయం అయ్యేసరికి
చక్రవర్తి అంతఃపురంలో నుంచి హాహాకారాలు వినపడ్డాయి. రాజు పహరా వాళ్ళని ఏమిటి అని ఏమీ ఎరగనట్లుగా అడిగి తెలుసుకున్నాడు. ఆ ఆపద నుంచి చక్రవర్తిని నేను తప్పించగలను అన్నాడు. ఆ సంగతి అంతఃపురానికి ఒక క్షణంలో తెలిసి అక్కడి వాళ్ళంతా చెరసాలకు పరిగెత్తుకుంటూ వచ్చి రాజుని భుజాల మీద ఎక్కించుకొని హుటాహుటిన చక్రవర్తి సమక్షానికి తీసుకుపోయారు. చక్రవర్తి గజగజ వణుకుతూ రాజుని, నిన్ను ఖైదులో వేశానని కోపం కొద్దీ ఉపేక్షించక ఈ క్రూర సర్పం నుంచి నన్ను రక్షించు అని ప్రాధేయపడ్డాడు. పడగనెత్తి దగ్గరికి ఎవ్వరినీ చేరనీయకుండా బుసలు కొడుతున్న సర్పరాజును చూసి రాజు నాగరాజాయ నమః అని చుట్టూ చూస్తున్న జనంతో, అయ్యలారా, ఈ సర్పరాజును పంపేస్తాను. వెడుతూ ఉన్నప్పుడు ఇతనికి ఎటువంటి హాని తలపెట్టరాదు సుమా అన్నాడు. వాళ్ళు తమ కర్రలు కత్తులు దూరంగా పారేసి చక్కా వచ్చారు. అప్పుడు రాజు పాముకేసి తిరిగి హూం హీం హూం ఫట్ స్వాహ అని ఒక చిటికేశాడు. భుజంగోత్తమ, వింధ్యారణ్యంలో పెద్ద మర్రి కింద నీ పుట్ట ఉంది, తిన్నగా వెళ్ళిపో అన్నాడు. ఆ అగ్ని కోసమే ఎదురు చూస్తున్న నాగు చక్రవర్తి మెడ నుండి మెల్లగా చుట్టు విప్పుకొని అందరూ చూస్తుండగానే మాయమైపోయింది. చక్రవర్తి రాజుకి పాదాక్రాంతుడై ప్రాణభిక్ష పెట్టినందుకు కృతజ్ఞత తెలిపాడు. తన అపరాధానికి క్షమార్పణ చెప్పుకొని ఎన్నో కానుకలు బహుమతులు ఇచ్చి గౌరవించి అతని రాజ్యానికి అతన్ని పంపించి వేశాడు. పాము కూరల్లో ఉండే విషం కన్నా చెప్పుడు మాటలు చెప్పేవారి మాటల్లోనే ఎక్కువ విషం ఉంటుంది. అదే ఎక్కువ ప్రమాదకరం. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.